పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజలలో అభద్రతా భావాన్ని తొలగించే సదుద్దేశంతో నిర్వహించామని కవాత్ పెద్దపల్లి ఏసీపీ గజ్జు కృష్ణ పేర్కొన్నారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, భవిష్యత్తు కోసం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలిగినా, శాంతి భద్రతలకు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరగబోతున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో మా పారామిలిటరీ, బిఎస్ఎఫ్, సిఎఫ్ సిబ్బందితో ప్రజల్లో, ముఖ్యంగా ఓటర్లలో ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఓటు హక్కు నిర్భయంగా వేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అందరూ కూడా, ప్రజలందరూ ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి భయాలు లేకుండా ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని. భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశంలో మన యొక్క భవిష్యత్తు గురించి కానీ, మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఇటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 5 ఏళ్ళకోసారి వచ్చే ఈ ఎన్నికల ఉత్సవాల్లో ప్రజలందరూ, ఓటు హక్కున్న అందరూ స్వచ్ఛందంగా పాల్గొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా పోలీస్ పెద్దపల్లి శాఖ తరఫున బిఎస్ఎఫ్ పార్టీ, మిగతా మా సబ్ డివిజన్ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరం ఈరోజు ఇక్కడ పోలీస్ కవాతు నిర్వహిస్తున్నాం.